తండ్రిగా విఫలమైన ఏలీ జీవితం నుండి మనము నేర్చుకోవలసిన 6వ విషయం, నైతిక యథార్థతను మరియు పరిశుద్ధతను పెంపొందించుకోవాలి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనంలో బైబిల్ ఇలా చెబుతుంది, ఏలీ బహువృద్ధుడాయను, ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీయు వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో పాపము చేస్తున్నట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. మనము గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఏలీ కుమారులు చేయుచున్న దుర్మార్గపు పనులు బయటపడినట్లు మనం చూస్తున్నాం. ఏ పాపమునైనా కొంతకాలం దాయగలమేమో గాని ఏదో ఒక రోజున ఇట్టి రహస్య పాపాలు బయట పడతాయి. చీకటిలో దాచాలని చూసే ఏ పాపమైనా ఏదో ఒక రోజు అందరి ముందు బహిర్గతమవుతుంది. సామెతలు 25వ అధ్యాయము 28వ వచనం ఇలాగు సెలవిస్తుంది, నియంత్రణ లేనివాడు ప్రాకారము లేని పాడైన పురముతో సమానుడు. అదుపు లేని శరీర కోర్కెలు ఎల్లప్పుడూ ఇతరులను వాడుకోవడానికి మరియు అధికార దుర్వినియోగం చేయడానికి దారితీస్తాయి. కాబట్టి యథార్థతే మన రక్షణ. అంతరంగంలో ఉండే నైతిక యథార్థతే మన కుటుంబ గౌరవాన్ని, భవిష్యత్తును కాపాడుతుంది. ఉదాహరణకు, సమాజంలో పేరుగాంచిన వ్యక్తి లేదా సంఘ పరిచారకుడు తనకున్న ఉన్నతి పదవును ఉపయోగించి తెర వెనక బలహీనులైన వారిని లొంగదీసుకోవడం లేదా మోసం చేయడం చేస్తూ ఉంటాడు. తనకున్న పబ్లిక్ ఇమేజ్ లేదా విజయం తన రహస్య పాపాలను కప్పిపుచ్చుతుందని తను అనుకుంటాడు. కానీ నిజం ఎప్పుడైనా బయటకు వస్తుంది. అది వారి కుటుంబ గౌరవాన్ని మరియు వారికున్న పేరును పూర్తిగా నాశనం చేస్తుంది. సామెతలు 11వ అధ్యాయము 3వ వచనంలో దేవుని వాక్యము ఇలా చెబుతుంది, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. మన రహస్య జీవితంలో కూడా దేవునికి భయపడి నైతిక బాధ్యతను మరియు పరిశుద్ధతను కలిగి ఉండాలి. పిల్లలకు కూడా పరిశుద్ధతను, నైతిక విలువలను నేర్పించాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనమును పరిశుద్ధులముగా ఉండాలని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని ఎదుట యథార్థముగా నడుచుకున్నప్పుడు ఆయన మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతాడు.